రామలక్ష్మి శౌర్య దగ్గరికి వచ్చి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు రమ్మ, వెయిట్ చేస్తున్నాను. ఇక్కడి దాకా వచ్చిన వారు లోపలి వారికి రాలేరా అని ఈ విధంగా రామలక్ష్మి అనగానే, రామ దీన్ని కూడా నువ్వు అపార్థంగా తీసుకోకు రామా, అబ్బాబ్బాబ్బా ఆపండి ఇక మీ ఓవర్ యాక్టింగ్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఓవర్ యాక్టింగా? మరి ఇప్పుడు మీ అమ్మ నాన్న వచ్చినాక ఇల్లరికానికి ఒప్పిద్దామనే కదా నువ్వు ఇక్కడ నిల్చుంది. నువ్వు వెళ్ళు, నేను మీ అమ్మ నాన్నను తీసుకువస్తాను. అమ్మో నువ్వు వెళ్తే నేను లోపలికే వెళ్ళను, ఈ నుంచి కదిలేదే లేదు అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు. వెళ్ళేటట్టు నేను చేస్తాను కదా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు లోపలికి వెళ్ళవా? వెళ్ళేటట్టు నేను చేస్తాను అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏం చేస్తావో చెయ్యి, నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను అని ఈ విధంగా శౌర్య కూడా చెప్తూ ఉంటాడు. సరే సార్ అని ఈ విధంగా చెప్పి రామలక్ష్మి చెయ్యి మీద ముద్దు పెట్టుకొని ఉంటుంది. అబ్బా సార్, ఏంటి సార్ ఈ గుడి కాడ ఇది ఏంటి సార్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. రామ ఏం చేస్తున్నావు? సార్ నాకు ముద్దు ఎందుకు పెడుతున్నారు సార్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే ఇక పక్కన ఉన్న అతను వచ్చి, ఏంటి బాబు ఇది గుడి అనుకుంటున్నావా, ఇల్లు అనుకుంటున్నావా అని ఈ విధంగా శౌర్యను చాలా తిడుతూ ఉంటాడు. ఇక వెంటనే శౌర్య కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు. చూశారు సార్, నాతోని పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని ఈ విధంగా శౌర్యకు సైగ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే శౌర్య కూడా లోపలికి వెళ్ళి కూర్చొని ఉంటాడు. ఏంటి బాబు, ఇంకా అమ్మ నాన్నలు రాలేదా? వస్తున్నారు, రామలక్ష్మి తీసుకొని వస్తానని చెప్పింది మామయ్య అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటారు. ఇక వెంటనే శౌర్య వల్ల అమ్మ నాన్న కూడా వస్తూ ఉంటారు. అత్తయ్య వచ్చారా? దా అత్తయ్య లోపలికి వెళ్దాం అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పి ఇద్దరిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు. కూర్చోండి, బాగున్నారు బావగారు అని ఈ విధంగా అనుకొని ఇక మ్యాటర్లోకి వస్తారు. మీ అబ్బాయి మా ఇంటికి ఇల్లరికంగా రావాలి అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటారు. ఏంటి, మా అబ్బాయి మీ ఇంట్లో ఉండాలా? అలా అయితే నేను ఒప్పుకోను. మా అబ్బాయి లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మా అబ్బాయికి ఏం తక్కువ మీ ఇంట్లో ఉండడానికి అని ఈ విధంగా శౌర్య వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. అలా అయితేనే మేము ఈ సంబంధాన్ని కలుపుకొని ఉంటాం, లేదంటే ఈ పెళ్ళి క్యాన్సిల్ అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే, అయితే కానీ మీ అమ్మాయి కాకుంటే ఇంకొక అమ్మాయి, మా అబ్బాయికి ఏమన్నా తక్కువనా ఏంటి? మా అబ్బాయి వెనకాల 100 మంది పడుతున్నారు. మా అబ్బాయికి ఏం కరువు వచ్చిందని మీ అమ్మాయే ఉందా మాకు అని ఈ విధంగా శౌర్య వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. అయ్యో అమ్మ, ఏం మాట్లాడుతున్నావమ్మా? మామయ్య ఒక్క నిమిషం ఆగండి, మా అమ్మతోటి నేను మాట్లాడతాను అని ఈ విధంగా శౌర్య చెప్పి వాళ్ళ అమ్మను తీసుకొని వెళ్తుంటే, వద్దు బాబు, మీ అమ్మ చెప్పిన పెళ్ళికే చేసుకో అని ఈ విధంగా రఘురామ్ కూడా చెప్తూ ఉంటాడు. అమ్మ నువ్వు ఏం చేసావమ్మా? ఇప్పుడు కొద్దిగా అన్నా ఉండేది, ఇప్పుడు మొత్తం విడగొట్టవమ్మా, నువ్వే అమ్మా అని ఈ విధంగా శౌర్య వాళ్ళ అమ్మను తిడుతూ ఉంటాడు. ఏంట్రా, నాకు నువ్వు లేకుంటే నాకు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాదురా. అలాంటిది ఇక జీవితాంతం నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఎలా ఉండాలిరా? ఆ కోపంతోనే నేను ఇలా మాట్లాడానురా అని ఈ విధంగా చెప్పగానే, అమ్మా నాకిప్పుడు నువ్వు కావాలి, నాకు రామలక్ష్మి కావాలి. ఇప్పుడు రామలక్ష్మి పెళ్లి చేసుకున్నాక నేను మన ఇంటికే వస్తానమ్మా. ఇప్పటిదాకా ఎలా అలా పెళ్ళి అయ్యేటట్టు చూడమ్మా అని ఈ విధంగా బ్రతిమిలాడుతుంటే, అయినా రామలక్ష్మి మీద ఏముందిరా? అంతగానం రామలక్ష్మి మీద ఎందుకు వెంబడపడుతున్నావు? అస్మిత ఉంది కదా, అస్మిత నిన్ను ప్రేమిస్తుంది. రామలక్ష్మి కంటే ఎంతో నిన్ను ప్రేమిస్తుంది. ఆ అస్మిత నాకు మంచిగా అనిపిస్తుందిరా, నువ్వు ఈ రామలక్ష్మి వద్దురా అని ఈ విధంగా చెప్తుంటే, అమ్మ నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నిన్నటి దాకా నా కోసం ఆలోచించి ఇప్పుడు తన కోసం ఆలోచిస్తున్నావేంటమ్మా అని ఈ విధంగా శౌర్య చెప్పగానే, అవునరా, ఇప్పుడు రామలక్ష్మి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నీకు సంతోషం ఉండదు, మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. అదే నువ్వు అస్మితని పెళ్లి చేసుకున్నావు అనుకో, మనతోటే ఉంటావు, సంతోషంగా ఉంటావు కదరా. ఇప్పుడు అస్మితను చేసుకుంటే నాతోనే ఉంటావు కదరా అని ఈ విధంగా చెప్పగానే, అమ్మ ఆ అస్మిత మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పిందో ఏమో, నువ్వు తన తిక్కు మాట్లాడుతున్నావేంటమ్మా? నువ్వు అనుకున్నట్టు ఆ అస్మిత అంత మంచిది కాదమ్మా. తను మంచిది కాందే నీ ఎంబడి అంత పడుతుందారా? అదే కాకుండా నువ్వు కావాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుందిరా, నువ్వు తననే పెళ్లి చేసుకోరా అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది. అమ్మా నాకు తను వద్దమ్మా, నువ్వు చెప్పింది చెయ్యమ్మా,
ఇప్పుడు నువ్వు రఘురామ్ దగ్గరికి వెళ్ళి ఇల్లరికంగా మా అబ్బాయి వస్తాడని ఒప్పుకో అమ్మ, ప్లీజ్ అమ్మ అని ఈ విధంగా చెప్తుంటే, వద్దురా, నేను మాత్రం చెప్పను, నువ్వు ఆ అస్మితనే పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మ మాట కూడా వినవరా అని ఈ విధంగా చెప్పగానే, అయ్యో అమ్మ, నీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదమ్మా. తను మా ఇద్దరిని విడగొట్టాలని ఎన్నో ప్లాన్ చేస్తుందమ్మా, నువ్వు కూడా తన మాటలు పట్టుకుంటున్నావేంటమ్మా అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. శౌర్య దగ్గరికి రామలక్ష్మి వచ్చి, చూసారా సార్, ఇప్పుడు తెలుస్తుంది సార్ మనసులో ఎవరికి ఏముందో అని ఇప్పుడు తెలుస్తుంది సార్ అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే రామలక్ష్మి అస్మితకు కాల్ చేసి, హలో రామా, నువ్వే నాకు కాల్ చేసింది? అవును, నేనే చేస్తున్నాను. ఏంటి రామా, ఏమైంది అని ఈ విధంగా అస్మిత అనగానే, అస్మిత, ఇప్పుడు నా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయినట్టే, ఎందుకంటే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలని ఇల్లరికంగా ఆ శౌర్య సార్ని రమ్మని చెప్పాను, దానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మా నాన్న కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోడు, ఆల్మోస్ట్ ఈ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయినట్టే అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే, థ్యాంక్స్ రామా, ఇప్పుడు నువ్వు కాపాడింది నన్నే కాదు, నా కడుపులో ఉన్న బేబీని కూడా నువ్వే నాకు హెల్ప్ చేసావు రామా, థ్యాంక్స్ రామా, నీకు జన్మానికి రుణంగా నీకు ఉంటాను రామా అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది. మ్యాటర్లోకి వస్తే, నువ్వే నాకు హెల్ప్ చేసావు, ఎందుకంటే ఈ విషయం నువ్వు చెప్పకుంటే లైఫ్ లాంగ్ నేను బాధపడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను నీకు రుణపడి ఉంటాను అస్మిత అని ఈ విధంగా రామలక్ష్మి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి మరోవైపు చాలా బాధపడుతూ ఉంటుంది. అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. నేను ఒక్కరోజు కూడా ఇలా అవుతుందని అనుకోలేదు, నా చేతుల్లోనే నేనే పెళ్ళి క్యాన్సిల్ చేయించుకుంటానని మరి అస్సలు అనుకోలేదు అని ఈ విధంగా చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆద్య వచ్చి, ఏమైంది రామా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వే కదా పెళ్ళి క్యాన్సిల్ చేయాలని అనుకున్నావు, క్యాన్సిల్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని ఆద్య చెప్తూ ఉంటుంది. రామా, నువ్వే తప్పు చేస్తున్నావు, నువ్వే పెళ్ళి ఆపుతావని నేను కలలో కూడా ఊహించలేదు రామా. అయినా నువ్వు అనుకున్నట్టు ఆ శౌర్య సార్ అలాంటి వాడు కాదు, మంచివాడు, నాకు తను అన్నీ క్లియర్గా చెప్పాడు రామా. నువ్వు కూడా తన మాటలు పట్టుకున్నావా? తన మాటలు పట్టుకుంటే ఎంత మంచివాడిని కూడా చెడ్డవాడే చేస్తాడు. నేను అస్మితను నమ్ముతున్నా, తన కడుపులున్న బేబీని నమ్ముతున్నాను అని ఈ విధంగా రామ చెప్తూ ఉంటుంది. అయ్యో రామ, నువ్వు తన మాటలు నమ్మకు, తను మీ ఇద్దరిని విడగొట్టాలని ట్రై చేస్తుంది, నువ్వు కూడా తన మాటలు వింటి మీ ఇద్దరు విడిపోతారు రామ. మరోవైపు అస్మిత చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఏమైంది బేబీ, అంత హ్యాపీగా ఉన్నావేంటి, ఏం జరిగింది అని ఈ విధంగా అడగగానే, డాడ్, ఇప్పుడు రామలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది, ఇప్పుడు నాకు శౌర్య సార్ నాకే దక్కుతాడు అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది. ఏమైంది బేబీ, అసలు ఏం జరిగింది అని ఈ విధంగా అడగగానే ఇక జరిగిన మ్యాటర్ అంతా చెప్తూ ఉంటుంది. అవునా బేబీ, నువ్వు అనుకున్నవంటే ముందే చేస్తావని నాకు ముందే తెలుసు బేబీ, ఎందుకంటే నువ్వు అనుకున్నది చిన్నప్పటి నుంచి ఏం అనుకున్నావో అది నువ్వు సాధించుతావు బేబీ అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం అవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.